ఇండియాలో ఒక ఓఆర్ఎస్ ఫేక్ ఓఆర్ఎస్ ని బ్యాన్ చేయడానికి ఎన్నో సంవత్సరాలు పడిపోతుంది. ఒకవేళ తీరా బ్యాన్ చేసినా కూడా కోర్టే దానిపైన బ్యాన్ అనేది ఎత్తేస్తుంది. బికాస్ మిగతా సరుకు ఉంది కాబట్టి, మిగతా సరుకుని కంపెనీ వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి. బట్ దేర్ ఈస్ నో కన్సర్న్ అబౌట్ పీపుల్స్ లైఫ్, దేర్ ఈస్ నో కన్సర్న్ అబౌట్ చిల్డ్రన్ ఇన్ ఇండియా హూ ఆర్ లివింగ్ దేర్ లైఫ్స్. అదే మనం జపాన్ లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఏ ఒక్క చిన్ని ప్రోడక్ట్ అమ్ముతున్నా కూడా ఆ ప్రోడక్ట్ ని వాళ్ళు ఎలాంటి ప్యాకెట్ పైన అమ్ముతున్నారో ఆ ప్యాకెట్ లోపల ప్రోడక్ట్ సైజ్ ఎంతైతే ఉందో సేమ్ ఆ ప్రోడక్ట్ అంతే సైజ్ ఆ ప్యాకెట్ పైన కూడా ప్రింట్ అయి ఉంటుంది. ఒకవేళ అది అటు ఇటుగా కనిపిస్తే దాన్ని ఇల్లీగల్ గా తీర్చిదిద్దబడుతుంది అండ్ దాన్ని అప్పటికప్పుడే బ్యాన్ చేయబడుతుంది. ఆ ప్రోడక్ట్ ని తయారు చేసిన పైన అండ్ ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో అమ్మిన పైన యాక్షన్ తీసుకోబడుతుంది జపాన్ లో. అండ్ ముఖ్యంగా మనం ఇండియాలో ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ డిపార్ట్మెంట్ గురించి వచ్చినట్టయితే కాలువ పక్కన బంక్ పెట్టుకుని సమోసాలు అమ్మే వాడి దగ్గర కూడా ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఉండదు, కానీ వాడు అమ్మే ప్రోడక్ట్ మాత్రం మంచిగా ఉండదు. ప్రోడక్ట్ ని కొనుక్కొని తినే జనాలది తప్ప, లేదంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తప్ప, లేదా గవర్నమెంట్ తప్ప. మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాకైతే అర్థం కావడం లేదు, నాకైతే తెలియడం లేదు. ఇంకా దీని గురించి మనం ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి చెప్పినా కూడా ఎవడు పట్టించుకోడు, ఎవడు దాని గురించి అసలు ఆలోచించని కూడా ఆలోచించడు. ఒకవేళ మనం తీరా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసినా కూడా అక్కడ కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సో దీని వల్ల కొంచెం అవేర్నెస్ వస్తుంది, మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకుంటారు అని చెప్పి నేను మీ వరకు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. దీనిపైన మీ అభిప్రాయం మేము కమెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది మీ ఫ్రెండ్స్ వరకు వీడియోని షేర్ చేయండి.